మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. లైఫ్లో సంపాదించే ప్రతి వ్యక్తి ఎవరైనా సరే, ఉద్యోగం చేస్తున్నా సరే, ఆర్ జాబ్ చేస్తున్నా సరే, ఆర్ బిజినెస్ చేస్తున్నా సరే, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక సాధనం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అన్నమాట. సో అందరూ ఏంటంటే నవ్వుతూ ఉంటారు కొద్దిమంది లైఫ్ ఇన్సూరెన్స్ కోసం చెప్తే. బట్ అది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలామందికి అది లేనప్పుడు తెలియదు, అవసరం లేనప్పుడు తెలియదు. దాని అవసరం వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇది ఒక బేసిక్ టూల్ పర్సనల్ ఫైనాన్స్లో మనల్ని కాపాడే సాధనం ఏదైనా ఉంది, ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే. అది ఎందుకు అనేది చాలామందికి అర్థం కాదు. ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్. సో ఎందుకు తీసుకోవాలనే క్వశ్చన్ని అడ్రస్ చేద్దాం ఈ వీడియోలో. అలాగే కొద్దిమందికి ఏంటంటే అపోహలు ఉంటాయి, మిత్స్ ఉంటాయి. ఆ అపోహలు, లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఎలాంటి అపోహలు ఉన్నాయో వాటిని కూడా ఈ వీడియోలో క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇది ఎందుకు అంటే ఫ్యూచర్ ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఏంటంటే మానవులు అనేవాళ్ళే ఆశాజీవి. సో మనము ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు, ఆశలు కంపల్సరీ ఉంటాయి లైఫ్ నుంచి. ఆ ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెక్యూర్ చేసుకోవడానికి, ఎందుకంటే మనం ఇంకొకటి ఏంటంటే మనము ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం సంపాదించేది మనకెంత అవసరమో మన ఫ్యామిలీ కోసం కూడా అంతే కష్టపడతా ఉంటాం. ఆ రేపు మన ఫ్యామిలీ కోసం కూడా కొన్ని మన కళలు ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న ఇల్లులో ఉన్నాం, పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. ఇప్పుడు నేను బైక్ మీద తిరుగుతూ ఉన్నాను, ఒక కారు కొనుక్కోవాలి. నేను డిగ్రీ చేశాను, నా బాబు ఇంకా బాగా చదువుకోవాలి, డాక్టర్ చేయాలి, ఇంకొక పెద్ద చదువులు, ఫారిన్కి పంపించాలి అనే ఆశలు ఉంటాయి. నా అమ్మాయిని కూడా మంచి చదివించాలి, ఆ తర్వాత మంచిగా పెళ్ళి చేయాలి, ఆ తర్వాత మంచి ప్లేస్లో రిటైర్ అవ్వాలి, పీస్ఫుల్ రిటైర్మెంట్ ఉండాలి అని ఇట్లాంటి రకరకాల ఫైనాన్షియల్ గోల్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఫుల్ఫిల్ కావాలి అంటే మనం కష్టపడి పని చేస్తూ ఉంటాం. బట్ లైఫ్ ఈజ్ అన్సర్టైన్ అంటాం. ఏదైతే మనం అనుకోని పనులు, చాలా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనము మన ఫ్యామిలీ కోసం మనకు కన్న కలలు కానీ, మనం చేసిన అప్పులు, ఎస్పెషల్లీ అప్పులు ఏంటంటే ఈ మధ్యలో చూస్తున్నాం ఏంటంటే ఏది కూడా ఫుల్ డౌన్ పేమెంట్ పెట్టి ఒక ఇల్లు కొనే పరిస్థితి లేదు, ఒక కారు కొనే పరిస్థితి లేదు, ఒక బిజినెస్కి లోన్ లేకుండా గ్రో అయ్యే పరిస్థితి లేదు, ఒక నీ ఫ్యామిలీని మామూలుగా రన్ చేయాలంటే క్రెడిట్ కార్డ్ లోన్స్ లేకుండా పరిస్థితి లేదు, పర్సనల్ లోన్స్ వాడని పరిస్థితి లేదు. సో ఈఎంఐ అనే మాన్స్టర్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండబోతూ ఉంది. అది పెరుగుతుందే తప్ప తగ్గదు. నీకు ఎంత ఆస్తులు పెరిగినా కానీ ఈఎంఐలు కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. నీకు ఒక ఇల్లు నువ్వు లోన్ పే ఆఫ్ చేస్తే సెకండ్ ఇల్లు ఎప్పుడు కొందామని నీతో పాటు నీ ఫ్యామిలీ చుట్టూతా కూడా ప్రెషర్ అలాగే ఉంటుంది. సో ఈఎంఐ అనేది రియాలిటీ, ఇట్స్ నాట్ ఏమంటారు, అదేదో ఫ్యాంటసీ కాదనమాట. సో ఆ ఈఎంఐలు మనకేమైనా జరిగింది, సంపాదించే వ్యక్తికి ఏమైనా జరిగితే ఆ ఈఎంఐ ఎవరు కడతారు? సో అందుకోసమే మీకు మంచి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అప్పులు, మనం చేసిన అప్పులు మన ఫ్యామిలీ మీద వేయొద్దు. మన బిజినెస్ అప్పులు కానీ, పర్సనల్ అప్పులు కానీ అంటే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సెకండ్ ఏంటంటే మనం ప్రతిదానికి బ్యాకప్ ఉంటుంది. మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు నా బ్యాకప్ ఇది, నా ప్లాన్ బి ఇది. ప్లాన్ బి అనేది ప్రతిదానికి ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మీ లైఫ్, మీ ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళపైనే ఫ్యామిలీ నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ప్లాన్ బి, వాళ్ళ ఇన్కమ్కి ప్లాన్ బి లేకపోతే ఎలా? అదే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకటి ఏంటంటే మన తర్వాత కూడా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారకూడదు. అండ్ వాళ్ళకి కూడా బాధ నుంచి, గ్రీఫ్ నుంచి బయటపడడానికి టైం వచ్చినప్పుడు ఆ టైంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం అనమాట. ఇది మేజర్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన. అందుకోసమే చూసుకుంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సంపాదించే వ్యక్తులకు మాత్రం, అంటే 60 లోపల వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. మళ్ళీ నీకు ఎంత కవర్ అనేది కూడా ర్యాండమ్గా కాకుండా మీ సంపాదనను బట్టి, మీ ఐటీ రిటర్న్స్లో మీ ఇన్కమ్ చూపించడం, ఆర్ మీ శాలరీని బట్టి, మీ ఏజ్ని బట్టి, దాన్ని బట్టి ఇస్తారనమాట. సో ర్యాండమ్గా నాకు ఒక 10 కోట్ల లైఫ్ కవర్ కావాలంటే రాదు, దానికి తగ్గట్టు నీకు సంపాదన ఉండాల్సిందే. సో హోప్ఫుల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏందో నేను చెప్పగలిగాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే
చాలామందికి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అపోహలు చాలా ఉన్నాయి. సో, ఆ అపోహలను క్లియర్ చేద్దాం. ఫస్ట్ అపోహ చాలామందికి ఏంటంటే, నేను ఇప్పుడు యంగ్ ఉన్నాను, నాకు అవసరం లేదు లైఫ్ ఇన్సూరెన్స్ అని చాలామంది అంటారు. సార్ నేను ఇప్పుడే జాబ్ జాయిన్ అయ్యాను 23, 24 నాకెందుకు సార్ లైఫ్ ఇన్సూరెన్స్, పెళ్లి కాలేదు, ఇంకా ఏమీ కాలేదు ఎందుకంటారు. అది పెద్ద అపోహ. పెళ్లి అయినా కాకపోయినా మీ పేరెంట్స్ అనేవాళ్ళు మీ మీద ఆశలు పెట్టుకొని మిమ్మల్ని కష్టపడి చదివించారు. ప్రతి ఒక్కరికి కూడా మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే పేరెంట్స్‌కి పిల్లలు ఒక రిటైర్మెంట్‌కి హెల్ప్ చేసే ఒక సాధనంలాగా చూస్తాం. అందరూ కాదు, కొద్దిమంది, చాలామంది పేరెంట్స్ వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకున్నా సరే, కొద్దిమంది ఏంటంటే పిల్లల మీద ఆధారపడడం అనేది క్వైట్ కామన్. సపోజ్ ఇంత కష్టపడి చదివిపించిన ఒక 20స్‌లో ఉన్న వ్యక్తికి ఏమైనా అయితే ఫ్యామిలీ, పేరెంట్స్‌కి చాలా ఇబ్బందే. అందుకోసం యంగ్ ఉన్నంత మాత్రాన తీసుకోను అనడం తప్పు. యంగ్ ఉన్నప్పుడు తీసుకుంటే ప్రీమియం తక్కువొస్తుంది. అంటే నీకు తొందరగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ చిన్నప్పటి నుంచి మొదలుపెట్టొచ్చు. అండ్ మీకు బాధ్యతలు లేనప్పుడే ఒక 5 సంవత్సరాల ప్రీమియంతో గానీ, 10 పేమెంట్ ప్రీమియంతో గానీ తొందరగా కట్టేస్తే ఏంటంటే ఒక బాధ్యత తీరిపోతుంది. మీరు 75, 80 వరకు పాలిసీ తీసుకోండి. 5 సంవత్సరాల్లో ప్రీమియం కట్టేయండి, 7 ఇయర్స్‌లో కట్టేయండి పెళ్లి కన్నా ముందే. దేర్ బై మీకు ఒక లైఫ్ కవర్ ఆల్రెడీ ముందే అయిపోతది. తర్వాత పెళ్ళయ్యాక మీ బాధ్యతలు పెరిగాక కావాలంటే అడిషనల్‌గా ఒక 10 సంవత్సరాల తర్వాత పెంచుకోవచ్చు. దెన్ ఇంకొక అపోహ ఏంటంటే, ఓన్లీ బ్రెడ్ విన్నర్ అంటే ఓన్లీ మెయిన్ హస్బెండ్ గానీ, వైఫ్ కానీ ఎవరైతే మెయిన్‌గా సంపాదిస్తున్నారో వాళ్ళకే లైఫ్ కవర్ దొరుకుతుంది. కాదు. స్పౌస్ ఇన్‌కమ్ బేసిస్ మీద కూడా, అంటే భార్య సంపాదిస్తున్నా, భర్త సంపాదిస్తున్నా వాళ్ళ ఇన్‌కమ్‌లో 50% క్లోజ్ టు 50 లాక్స్ వరకి కూడా చాలామందికి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ వస్తూ ఉంటుంది. మీకు వేరే ఇన్‌కమ్ ఉంది, బిజినెస్ ఇన్‌కమ్ ఉంది, దానికి కూడా వస్తుందన్నమాట. సో, ఐడియల్‌గా ఒక్కరి పేరు మీద కాకుండా ఇద్దరి పేరు మీద కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇట్స్ ఎక్స్‌పెన్సివ్ అనుకుంటారు. అంటే చిన్నప్పుడే 25, 26, 21, 22 అప్పుడు తీసుకుంటే ఎక్స్‌పెన్సివ్ అనుకుంటారు. తప్పు. యాక్చువల్లీ ఏంటంటే ఇది చాలా తక్కువ ప్రీమియం. మీరు 30 లోపల తీసుకుంటే అన్నమాట. మీరు బయట స్విగ్గీలో ఇవాళ చూసుకుంటే నెలకు ఒక 2, 3 వేలు ఈజీగా ఆర్డర్ చేస్తారు. బయట టీ తాగడానికి కూడా 2, 3 వేలు ఖర్చవుతుంది. యాక్చువల్లీ ఒక 800 నుంచి రూ. 1000కి ఒక 30 బిలో ఉన్న వ్యక్తికైతే ఇది ఓన్లీ 700, 800 నెలకి కడితే అది సరిపోతుంది. ఒక ₹1,00,00,000 లైఫ్ కవర్ వస్తుంది. సో, ఇట్స్ నాట్ ఎక్స్‌పెన్సివ్. మాట్లాడండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్, మీ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌తో మాట్లాడితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చాలామందికి ఇంకొక క్వైట్ కామన్‌గా నేను చూసే అబ్జెక్షన్ ఏంటంటే, నాకు ఆల్రెడీ మా ఆఫీస్ నుంచి లైఫ్ కవర్ ఉందండి. నా సాలరీకి 4 రెట్లు, 5 రెట్లు ఉంది అని. వండర్‌ఫుల్. మీ ఎంప్లాయర్ ఈజ్ వెరీ గుడ్. మీకు లైఫ్ కవర్ ఇస్తున్నారు. బట్ అది సరిపోతుందా? మీ ఉద్యోగానికి భద్రత ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ జాబ్, ఈవెన్ అవి కూడా పర్మనెంట్ కావడానికి కూడా టైం పడుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలకు భద్రత అనేది లేనే లేదు. అలాంటప్పుడు నీ లైఫ్ మీద జీవితానికి భద్రత, నువ్వు భద్రత లేని ఉద్యోగం మీద పెట్టుకొని దాని మీద భరోసాతో బతకడం అనేది మాత్రం చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం. ఆలోచించాల్సిన విషయం. అది ఉన్నా సరే సొంతంగా తీసుకోండి. ఎందుకంటే ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మారుతామో తెలీదు మనకి. అలాంటప్పుడు సఫిషియెంట్ కవర్ అనేది చాలా మారుస్తుంది. అండ్ కంపెనీలు కూడా తన పాలసీలు కూడా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, చాలామందికి ఇది మన ఇండియాలో ఒక కర్స్ అనుకోండి, శాపం లాంటిది. ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అందరూ కూడా ఒక సేవింగ్స్ లాగా చూస్తూ ఉన్నారు. ముందు ఒక 2, 3 జనరేషన్లు కూడా ఏంటంటే అన్ని ట్రెడిషనల్ ప్లాన్స్‌ని అగ్రెసివ్‌గా సెల్ చేయడం వల్ల లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సేవింగ్స్ అనే సినానిమ్ అని అందరికీ వచ్చింది. కానీ అది రాంగ్. ఇట్స్ నాట్ ఏ సేవింగ్ ప్లాన్. లైఫ్ ఇన్సూరెన్స్‌ని, సేవింగ్‌ని పక్కన చేయాలి. ఓన్లీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని సేవింగ్స్ మంచి గ్రోత్ యాసెట్స్‌లో పెడితే ఏంటంటే అటు డబ్బులు పెరుగుతాయి, ఇటు కావాల్సిన ప్రొటెక్షన్ వస్తుంది. ఈ 2 కలిపితే 2 సరిపోవు. నీకు సరిపడా సేవింగ్స్ అవ్వవు. అండ్ ఎందుకంటే గ్రోత్ కాదు, 5, 6%లో వచ్చే రిటర్న్స్‌తో మీ డబ్బులు కావాల్సినప్పుడు మీ ఇన్‌ఫ్లేషన్ కన్నా తగ్గిపోతాయి. అండ్ మీకేమైనా అయినా 5, 6 లక్షలు, 10 లక్షల కవరు దేనికి సరిపోదు ఇవ్వాలటున్న పరిస్థితుల్లో. సో, అందుకే ఈ రెండిటిని కలపద్దు. ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ హయ్యర్ కవరేజ్ తీసుకొని ఒక 15-20 రెట్ల లైఫ్ మన యాన్యువల్ ఇన్‌కమ్ తీసుకోండి. అండ్ సేవింగ్స్ సెపరేట్‌గా చేసుకోండి మంచి రిటర్న్స్ వచ్చేట్టు. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే, కామన్ మిత్, నేను హెల్తీగా ఉన్నాను నాకెందుకు లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటూ ఉంటారు. అది కూడా ఇంకొక అపోహే. హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోవాలి. హెల్తీగా లేనప్పుడు నీకు లైఫ్ ఇన్సూరెన్స్ రానే రాదు. ఎందుకంటే
ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం హెల్త్ చెకప్ అనేది మ్యాండేటరీ అన్ని కంపెనీలు. సో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్, కానీ నాకు క్యాన్సర్ వచ్చాక, హార్ట్ ప్రాబ్లం వచ్చాక, ఇంకేదో ప్రాబ్లం వచ్చాక తీసుకుంటాను అంటే పాలసీ ఇవ్వరు. అండ్ అన్నిటికన్నా కొద్దిమంది చెప్తా ఉంటారు, నేను బిలీవ్ చేయనండి టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వేస్ట్ ఆఫ్ మనీ, అదో వాడు ఇస్తాడు, అది వేస్ట్, డబ్బులు కట్టడం వేస్ట్, నేను ఎప్పుడో చనిపోయేదానికి నేను ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి అనే కామన్గా అంటూ ఉంటారు. లేదు, అది వేస్ట్ ఆఫ్ మనీ కాదు. మీరు చూసుకుంటే క్లెయిమ్ రేషియోస్ చూసుకున్న 95, 97, 98, చాలా కంపెనీస్లో 99% కన్నా ఎక్కువగా ఉన్నాయి. అంటే వచ్చిన క్లెయిమ్ అన్నిటిని కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆనర్ చేస్తూ ఉన్నాయి. ప్రతిదానికి బ్యాకప్ ఉన్నప్పుడు మీరు ఫోన్లో మీరు జర్నీ చేస్తున్నప్పుడు ఒక చిన్న జర్నీకి, ఒక 2 రోజుల జర్నీకి కూడా మనం పవర్ బ్యాంక్ తీసుకొని వెళ్తాం. కొద్దిమంది అయితే ఈవెన్ ఆఫీస్కి వెళ్ళేప్పుడు కూడా పవర్ బ్యాంక్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కార్లో ఆర్ వచ్చే క్యాబ్లో పవర్ అయిపోతే నేను చూసే ఇన్స్టాగ్రామ్ రీల్సో, ఫేస్బుక్ రీల్సో అవి రావని చెప్పేసి దానికోసం కూడా పవర్ బ్యాంక్ తీసుకొని మళ్ళీ ఎక్కడ బ్యాటరీ అయిపోతుంది. ఒక రోజు జర్నీకి, ఒక గంట జర్నీకే నీకు పవర్ బ్యాంక్ బ్యాకప్ అవసరం వచ్చినప్పుడు, లైఫ్ అనే జర్నీ నీ పైన, నీ సంపాదన పైన డిపెండ్ అయిన ఫ్యామిలీని, ఆ జర్నీని సెక్యూర్ చేయాలంటే కంపల్సరీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అనమాట. హోప్ఫుల్లీ ఇన్సూరెన్స్ ఎందుకు, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అనేది మళ్ళీ కామన్ అపోహలు కూడా దూరం చేశానని ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.